కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సార్లు మంత్రిగా పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కన్నాను వేరుచేసి చూడలేం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో ఆయన ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ సందిగ్ధత నెలకొన్న సమయంలో ఓ దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా కన్నా పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో వంగవీటి రంగా తర్వాత కాపు సామాజిక వర్గానికి కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే ప్రత్యామ్నాయ నేతగా అంతా భావించారు. 1955 ఆగస్టు 13న గుంటూరు జిల్లాలోని నగరంపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ జన్మించారు. 1972లో గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా కన్నా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు కన్నా. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. తొలిసారి 1989లో పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అలా వరుసగా 5 సార్లు పెదకూరపాడును తన కంచు కోటగా మార్చుకుని అక్కడ గెలుపొందారు. క్రీడలు, యువజన, సర్వీసులు, సహకార రంగం, కార్మిక, ఉపాధి, శిక్షణ, రవాణా, భారీ పరిశ్రమలు, గృహ నిర్మాణం, వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన సేవలు అందించారు. కన్నా లక్ష్మీనారాయణ 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, పలుసార్లు మంత్రిగా నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. క్రోసూరు, తాళ్లూరులో జూనియర్ కళాశాలలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. బెల్లంకొండ చుట్టుప్రక్కల గ్రామాలకు కమ్యూనిటీ ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసం 3.50 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి 17 గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీరు అందేలా చేశారు. 18 పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను పూర్తి చేసి 40,525 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారు. అనేక గ్రామాల్లో వంతెనల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందిరమ్మ ఫేజ్ 1, 2లో భాగంగా 28,000 ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలపై కన్నా లక్ష్మీనారాయణకు ఎంతో పట్టుంది. తొలినాళ్లలో వంగవీటి రంగాతో పాటు కన్నా లక్ష్మీనారాయణ అనేక ఉద్యమాలు నడిపారు. ఆ సమయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరిరువురి అపాయింట్మెంట్ కోసం ఎంతో కష్టపడేవారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ కంటే కన్నా సీనియర్ లీడర్. అయినా కన్నాకు రాజకీయాల్లో సరైన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. కానీ వైఎస్ఆర్ తన చరిష్మాతో సీఎం అయ్యారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కన్నాను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 5 ఏళ్లపాటు కొనసాగారు. అయితే 9 ఏళ్ల బీజేపీ బంధాన్ని వీడి గతేడాది కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమానంగా రాజకీయ అనుభవం ఉన్న నేత కన్నా లక్ష్మీనారాయణ. ఆయన టీడీపీలో చేరడం సంచలనమే అని చెప్పాలి. అయితే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీడీపీలో చేరినట్లు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు కన్నా లక్ష్మీనారాయణ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేస్తూ క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా ముప్పాల మండలం తొండపి గ్రామంలో కన్నా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై కొందరు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే కన్నా గెలుపు తథ్యమని భావించిన స్థానిక మంత్రి రాళ్లదాడి చేయించారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ వ్యూహాలతో ముందుకు అడుగులేస్తున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు కన్నా లక్ష్మీనారాయణ.